వెల్కమ్ టు టీవీ9 ఎక్స్క్లూజివ్. నేను దీప్తి వాజ్పేయి. మెగాస్టార్ చిరంజీవి. అసలు చిరంజీవి స్టార్ ఎప్పుడయ్యారు? అసలు బహుశా ఇండస్ట్రీ దగ్గర కూడా ఈ ప్రశ్నకు సమాధానం లేదేమో. టైటిల్స్లో చిరంజీవి అనే పేరుకి ముందు సుప్రీం హీరో, మెగాస్టార్ అనే స్టేటస్ ఎప్పుడొచ్చింది అని అడిగితే ఇదిగో ఫలానా సినిమా తర్వాత, ఫలానా రికార్డుల తర్వాత స్టార్ ఇమేజ్ వచ్చింది అని కొంతమంది చెప్తూ ఉంటారు. ఖైదీ తర్వాత చిరంజీవి ఫేట్ మారిపోయిందని, ఘరానా మొగుడు రికార్డులను కొల్లగొట్టేసిందని కొన్ని సినిమా పేర్లు చెప్పి చిరంజీవి స్టేటస్, స్టామినా గురించి చెప్తూ ఉంటారు. కానీ ఇవేవి సమాధానాలు కావు. చిరంజీవి ఎప్పుడు స్టార్ అయ్యారో ఎవ్వరికీ తెలియదంటారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏలేందుకు కొంతమంది వచ్చారు. అప్పట్లో అంటే ఆ రోజుల్లో సూపర్ స్టార్స్ ఎవరయ్యా అని అడిగితే కృష్ణ, శోభన్ బాబు, కృష్ణన్ రాజు ఇలా కొంతమంది పేర్లు చెప్తున్న రోజులవి. సినిమాలంటే వాళ్ళవే, రికార్డులంటే వాళ్ళవే, జనం థియేటర్స్కి క్యూ కట్టేది కూడా వాళ్ళ సినిమాలకే. అలాంటి రోజుల్లో ఇండస్ట్రీ సూపర్ స్టార్స్గా పిలుచుకుంటున్న టైంలో కృష్ణ, శోభన్ బాబు కలిసి నటించిన సినిమా ఒకటి రిలీజ్ అయింది. ఆ సినిమా పేరు ముందడుగు. మామూలుగా సింగిల్ హీరో నటించిన సినిమాకే బంపర్ కలెక్షన్ వస్తున్న టైం అది. అలాంటిది కృష్ణ, శోభన్ బాబు కలిసి నటించిన సినిమా ముందడుగు. ఆ సమయంలో చిరంజీవి జస్ట్ ఒక అప్కమింగ్ యాక్టర్ అంతే. కానీ విచిత్రం ఏంటో తెలుసా? కృష్ణ, శోభన్ బాబు కలిసి నటించిన సినిమా కంటే కూడా చిరంజీవి నటించిన ఒక సినిమానే ఎక్కువ థియేటర్స్లో రిలీజ్ అయింది. అదే ఖైదీ. చాలామంది అంటూ ఉంటారు ఖైదీ సినిమా చిరంజీవి ఇమేజ్ని పూర్తిగా మార్చేసింది అని. ఖైదీ తర్వాత చిరంజీవి ఇక తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు అని. బట్ ముందడుగు సినిమా కంటే ఎక్కువ థియేటర్స్లో విడుదలైన సినిమా ఖైదీ. అంటే ట్రేడ్ వర్గాలకి అంతు చిక్కని విధంగా అప్పటికే స్టార్ ఇమేజ్ సాధించేశారు చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి గురించి చెప్పడం అంటే రెండు కళ్ళతో చూడలేనంత పెద్ద శిఖరాన్ని అద్దంలో చూపించినట్టే. అయినా సరే ఆ మెగాస్టార్ 50 years లెజెండరీ జర్నీని ఒక 15 minutesలో చెప్పుకుందాం ఇవాల్టి మన ఎక్స్క్లూజివ్ ఎపిసోడ్లో. సినిమా డైలాగ్లో అనిపించినా సరే ఒక డైలాగ్ చెప్పుకోవాలి ఇక్కడ. సంఘర్షణ, పోటీ లేకుండా దక్కిన విజయం అసలు విజయమే కాదు. ఈ రెండూ లేకుండా పైకి ఎదిగిన వాళ్ళు తాము లైఫ్లో సక్సెస్ని చూసామని చెప్పుకోకూడదు. పోటీని తట్టుకుని సంఘర్షణలో రాటు తేలితే వచ్చే సక్సెస్సే అసలైన విజయం. అలాంటి విజయానికి నిలువెత్తు రూపం చిరంజీవి. చిరంజీవికి ముందు, చిరంజీవికి తరువాత ఇలా గీత గీసి చెప్పొచ్చా అంటే ఇండస్ట్రీ పెద్దల కోణంలో ఖచ్చితంగా చెప్పొచ్చు. ఏడాదికి ఒక 10 సినిమాలు చేస్తూ అందులో 3-4 సినిమాల్లో సక్సెస్ చూస్తూ లైఫ్ని చాలా హ్యాపీగా లీడ్ చేస్తున్న ఎంతోమంది స్టార్ హీరోల జీవితంలోకి చిరు ఒక తుఫాన్లా వచ్చారు. ఎలా పడితే అలా సినిమా తీస్తే కాదబ్బా, ఇలా చేస్తేనే జనం చూస్తారు అనే ఒక మార్పు మొదలైంది చిరంజీవితోనే. అందుకే ఖైదీ రిలీజ్ అయిన తర్వాత జస్ట్ 4 yearsలోనే ఎవ్వరికీ అందనంత ఎత్తుకి ఎదిగారు ఆయన. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి ఎంతోమంది వచ్చారు. పేర్లు అక్కర్లేదు కానీ అలా కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన వారిలో కొంతమంది సినీ వారసులు కూడా ఉన్నారు. చిరంజీవికి తామే పోటీ అనుకున్న ఆ వారసులు కూడా పూర్తిగా వెనకబడిపోయారు చిరంజీవి తుఫాన్ ముందు. ముఖ్యంగా 1987 నుంచి 92 వరకు చిరుకి తిరుగే లేదు. చిరుతో పోటీ పడే లోపే చిరంజీవి వాళ్ళందరినీ దాటుకుని ముందుకెళ్ళిపోయారు. ఇండస్ట్రీలో ఇంత ఫాస్ట్గా ఎదిగిన హీరో మరొకరుండరు. అందులో కూడా సినీ కెరియర్కి తనకు తానే పునాదిరాళ్లు వేసుకుని స్వయం కృషితో పైకొచ్చి తెలుగు సినీ పరిశ్రమలోని దేవుళ్లకు సైతం ఇంద్రుడు అనిపించుకున్నది చిరంజీవి ఒక్కరే. 78లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 81లో హీరోగా మొదటి హిట్ కొట్టి 83లో ఇండస్ట్రీకి అతిపెద్ద హిట్ ఇచ్చి 87కే నంబర్ 1 స్టేటస్ని సాధించి 92 వచ్చేసరికి ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుడిగా ఎదిగారు. 1987 తర్వాత చిరు ఎంత ఎదిగారో కొలిచి చెప్పాలి అంటే ఒకే ఒక్క సెంటెన్స్లో చెప్పొచ్చు. మరే హీరోకి కూడా చిరుకి ఉన్న మార్కెట్ వాల్యూలో సగం కూడా లేదు అన్నాడు. దట్ ఈస్ చిరు. 1992లోనే దేశంలో 1,25,00,000 రెమ్యూనరేషన్ తీసుకున్న ఏకైక సూపర్ స్టార్ చిరంజీవి. ద వీక్ మ్యాగజైన్ కవర్ పేజ్లో బిగ్గర్ దాన్ బచ్చన్ అంటూ చిరంజీవి ముఖ చిత్రంతో జాతీయ స్థాయిలో ఆర్టికల్ రావడమే ఇందుకు ఉదాహరణ. దాసరి నారాయణరావు 90లో నడిపిన శివరంజని సినీ వారపత్రికపై 1978 ఎన్ అన్నోన్ చిరంజీవి
1998 a well known mega star అనే కవర్ పేజ్ రాశారు. కానీ 1988కి చిరంజీవి తెలుగులో ద మోస్ట్ సేలబుల్ హీరో అయిపోయారు. ఆయన కాల్ షీట్ ఇస్తే నిర్మాత భాగ్యలక్ష్మి బంపర్ డ్రా కొట్టినట్టే. టేబుల్ ప్రాఫిట్ అనే మాట నిర్మాత చూసింది చిరంజీవి టైంలోనే. చిరంజీవి సినిమా విడుదల అంటే వారం ముందు వారం తర్వాత మరో సినిమా వచ్చే పరిస్థితులే లేవు. అంతటి క్రేజ్ జస్ట్ 10 ఏళ్లలో సాధించడం ఆయన కెరియర్ ఉచ్చ స్థితికి నిదర్శనం. చిరంజీవి చేసిన సినిమాలు జస్ట్ 150+. వందల సినిమాల్లో నటించిన రానంత స్టార్ ఇమేజ్ అప్పటికి 100 కూడా చేయని చిరంజీవికి ఎలా వచ్చింది? మాస్ ఆడియన్స్ అనే డెఫినేషన్ని క్రియేట్ చేసింది చిరంజీవే కాబట్టి. ఒకసారి చిరంజీవి ఎయిర్పోర్ట్కి వెళితే ఒక పెద్ద ఆవిడ చిరంజీవిని ఆపి ఇంకొకసారి డాడీ లాంటి సినిమా చేయొద్దు అని చెప్పిందట. ఏడుస్తూ నిస్సహాయంగా ఉంటే మేము చూడలేకపోయామని చెప్పింది ఆవిడ. మాస్ పల్స్కి మీనింగ్ ఇది. ఒక మహిళ, అందులో కూడా పెద్ద ఆవిడ, చిరంజీవిని లార్జర్ దాన్ లైఫ్ పాత్రల్లోనే చూడాలి అనుకున్నారు. అది చిరంజీవి క్రియేట్ చేసిన మాస్ పల్స్. అదే సమయంలో సినిమాల్లో డ్యాన్స్కి క్రేజ్ వస్తున్న టైం అది. వరల్డ్ వైడ్ డ్యాన్స్కి రకరకాల పేర్లు పెట్టుకుని యువత ఉర్రూతలూగుతున్న సమయం అది. ఆ టైమింగ్ని క్యాచ్ చేసిన ఒకే ఒక్క హీరో చిరంజీవి. డ్యాన్స్ అంటే కాళ్ళు చేతులు ఊపడం కాదు, అందులో ఈజ్ చూపించాలి, గ్రేస్ చూపించాలి అని ఇండస్ట్రీకి నేర్పించిన ఘనుడు చిరంజీవి. మొన్న ఏఎన్ఆర్ అవార్డ్ ఫంక్షన్లో నాగార్జున ఏమన్నారో వినే ఉంటారుగా. చిరంజీవి డ్యాన్స్లో గ్రేస్ చూసి ఇండస్ట్రీకి రావద్దు అనుకున్నారట నాగార్జున. దట్ ఈస్ చిరంజీవి. కొణిదెల శివశంకర వరప్రసాద్, మెగాస్టార్ చిరంజీవి. ఆయన మ్యాజిక్ మొదలై 50 ఏళ్ళయింది. 70 ఏళ్ల వయసుకి జస్ట్ కూతవేటు దూరంలో ఉన్నా సరే ఇప్పటికీ అదే మెగాస్టార్ స్టేటస్, యాక్టింగ్లో అదే ఈజ్. ఏముంది చిరంజీవిలో అంత గొప్ప అంటుంటారు కొంతమంది. ఇమేజ్ని ఎంజాయ్ చేస్తూ ఏడాదికి ఒక సినిమా తీసుకుంటూ సినీ లైఫ్ని అలా కంటిన్యూ చేస్తూ వెళ్తున్నారు అని అంటూ ఉంటారు. బట్ ఆయన డెడికేషన్కి ఎవరైనా సలాం కొట్టాల్సిందే. చిరంజీవికి అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్ళు ఒక మాట చెప్పారు ఒకసారి. ఇంత స్టార్డమ్ ఉన్నా కూడా తెల్లవారుజామున 3 గంటల వరకు వర్క్ చేసి నెక్స్ట్ షెడ్యూల్ మళ్ళీ ఉదయం 7 గంటలకే ఉంది అని చెప్పినా సరే అరగంట ముందే షూటింగ్ స్పాట్కి వచ్చేసి రెడీ అయిపోతారట. ఏదో ఒక మాట అనేస్తే పోలా అనుకునే వారిలో ఇంత డెడికేషన్ ఉంటుందా? మెగాస్టార్ అనే 4 అక్షరాలు చీఫ్ మినిస్టర్ అనే 6 అక్షరాల కంటే పవర్ఫుల్. అయినా సరే ఫలానా టైంకి ఫలానా లొకేషన్కి రావాలి అనగానే అంతే ఉత్సాహంతో ఆయన పరుగులు తీస్తారు. తన ప్రొఫెషన్ అంటే అంత ప్యాషన్ ఉంది చిరంజీవికి. ద సో కాల్డ్ ప్రొఫెషనల్స్కి తమ ప్రొఫెషన్ పట్ల అంత ప్యాషన్ ఉందా? కామెంట్స్ చేసేవాళ్ళకి. కష్టపడడం అంటే అంత ఇష్టం చిరంజీవికి. చిరంజీవి కష్టం గురించి చెప్పుకోవాల్సి వస్తే ఫైట్ మాస్టర్ విజయ రామరాజు చెప్పిన మాటను గుర్తు చేసుకోవాలి ఇక్కడ. ఫైట్స్ కోసం ఉదయం ఇంట్లోనే ఆయన ప్రాక్టీస్ చేసి వస్తారట. ఈ దేశంలోనే మరే హీరో కూడా ఫైట్స్ కోసం అంత కష్టపడడం నేటికి తాను చూడలేదు అని చెప్పారు. ఫైట్స్లో చిరంజీవి పరిచయం చేసిన వేగం ఇతర హీరోలకి ఒక రూట్ మ్యాప్ అయింది. పునాది రాళ్ళు సినిమాకి ఎంత కష్టపడ్డారో మొన్నటి భోళా శంకర్కి కూడా అంతే కష్టపడ్డారు. నేను పెద్ద హీరోని, ఇన్ని రికార్డులు వచ్చాయి, ఎలా చేసినా జనం చూసేస్తారు అనుకునే హీరో కాదు చిరంజీవి. ఆత్మవిశ్వాసానికి అతి విశ్వాసానికి ఈ రెండిటికి మధ్య ఉన్న సన్నని గీతని చాలా బాగా తెలిసి ప్రవర్తించే ఆయన తీరు అద్భుతం అని చెప్పాలి. దట్ ఈస్ చిరంజీవి. హిట్ వస్తే పొంగిపోవడం, ఫ్లాప్ వస్తే కుంగిపోవడం లేదు చిరంజీవి కెరియర్లో. తెలుగులో మరే హీరో కూడా చేయనన్ని శతదినోత్సవాలు, సిల్వర్ జూబ్లీ వేడుకలు బహిరంగంగా చేశారు చిరంజీవి. గ్యాంగ్ లీడర్ సినిమా శతదినోత్సవ వేడుకలు ఒకే రోజు హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, ఏలూరు నగరాల్లో జరిపిన రికార్డ్ దేశంలో మరే హీరోకి సాధ్యం కాలేదు. శతదినోత్సవ ఆనందోత్సాహాలు చూసి చిరంజీవి పొంగిపోతారా? తన కోసం వచ్చే లక్షలాది మంది అభిమానుల్ని చూస్తే ఏ హీరోకైనా ఆబ్వియస్గా కొంచెం గర్వం కలుగుతుంది. కానీ ఆ గర్వం తన తలకెక్కకూడదని శతదినోత్సవం జరిగిన రోజు ఇంట్లో కటిక నేలపై పడుకుని గర్వాన్ని గడప కూడా దాటనివ్వరట చిరంజీవి. పైగా స్టోరీ సెలెక్షన్లో చిరంజీవికి సాటి లేరేమో అనిపిస్తుంది ఒక్కోసారి. చాలా తక్కువ సినిమాలకే మాస్ హీరోగా మెగాస్టార్గా ఎదిగారంటే అందుకు కారణం ఆయన స్టోరీ సెలెక్షనే. ఇక్కడ కాస్త హిస్టరీ చెప్పుకోవాలి. అది మాస్టర్ సినిమా తీస్తున్న టైం. విజేంద్ర ప్రసాద్ అంటే రాజమౌళి తండ్రి ఒక కథ వినిపించారు. షెడ్యూల్స్ లేకనో ఏమో అప్పుడు ఆ కాంబినేషన్ కుదరలేదు. చూస్తూనే 11 ఏళ్ళు గడిచిపోయాయి. కానీ ఆ కథ మాత్రం ఆయన మర్చిపోలేదు.
మాస్టర్ సినిమా టైంలో విజేంద్ర ప్రసాద్ చెప్పిన కథని గుర్తుపెట్టుకుని 11 ఏళ్ల తర్వాత ఆయన్ని పిలిపించి రాజమౌళితో మరోసారి ఆ కథ విని ఒక సినిమా తీశారు. అదే మగధీర. రామ్ చరణ్కి తిరుగులేని స్టార్డమ్ వచ్చేలా చేశారు. ఇక ఉప్పెన సినిమా ప్రివ్యూ చూసిన చిరంజీవి ఓన్ రిలీజ్ చేసుకోమని ప్రొడ్యూసర్స్కి సలహా ఇచ్చారట. అది చిరంజీవి జడ్జ్మెంట్. మెగా ఫ్యామిలీ నుంచి హీరో అవుతాను అంటూ ముందుకొచ్చిన ప్రతి ఒక్కరి లైఫ్కి స్టార్ స్టేటస్ వచ్చేలా స్క్రిప్ట్ సెలెక్ట్ చేయడంలో స్పెషలిస్ట్ చిరంజీవి. కథల సెలెక్షన్, కథలపై జడ్జ్మెంట్ విషయంలో ఆయనకి తిరుగులేదంతే. ఒక అభిమాన్ అంటాడు, ఇండియా మొత్తం మీద ఒక కమర్షియల్ హీరో అవ్వాలి అనుకునే ప్రతి హీరో ఎలా నటించాలో, ఏమేం చేయాలి అనే దానికి చిరంజీవి ఒక లైబ్రరీ అని. కమర్షియల్ సినిమా జర్నీకి చిరంజీవిని మించిన ఎగ్జాంపుల్ ఇంకొకరు లేరు. అందుకే ప్రొడ్యూసర్ దిల్ రాజు ఒకసారి అన్నారు, ఒక సినిమా కథ విని అందులో లోటుపాట్లను చెప్పగలిగే స్క్రిప్ట్ డాక్టర్ చిరంజీవి అని. ఇంత చెప్తున్నారు కదా, మరి చిరంజీవికి అసలు ఫ్లాప్స్ అన్నవే రాలేదా అంటే వచ్చాయి. చిన్న తడబాటు కారణంగా ఫ్లాప్స్ వచ్చి ఉండొచ్చు, కానీ ఒక్క మంచు బిందువు కరిగిపోయినంత మాత్రాన హిమనగం ఒరిగిపోదుగా. కొండవీటి దొంగ సినిమాకి ముందు కొన్ని ఫ్లాప్స్ చూశారు చిరంజీవి. సో ప్రేక్షకులు ఏదో వైవిధ్యం కోరుకుంటున్నారు అని ఆయనకు అర్థమైంది. ఫ్యాన్స్, ఇండస్ట్రీ సైతం వెయిటింగ్ ఆ మార్పు కోసం. అప్పుడు కొండవీటి దొంగలో బ్రేక్ డ్యాన్స్కి బదులు స్లో స్టెప్స్ వేశారు. చెమ్మకు చెమ్మకు చామనే పాటలో చిరంజీవి పలికించిన భావాలు, ఆయన వేసిన స్లో మూమెంట్స్ ఫ్యాన్స్ని, ఆడియన్స్ని పిచ్చెక్కించేశాయంతే. పాట ప్రారంభంలో కర్చీఫ్ తుడుచుకుంటూ అలవోకగా ఆయన వేసే స్టెప్, ఆ అందం, ఆ గ్రేస్, ఆ ఈజ్, ఇవన్నీ కూడా చిరంజీవికి తప్ప భూమి మీద ఇంకొక నటుడికి రావేమో, సాధ్యం కావేమో అని అనిపిస్తుంది. శుభలేఖ రాసుకున్న పాటలో కూడా చిరంజీవి గ్రేస్, ఆ స్లో డ్యాన్స్ ఇప్పటికీ ఒక మ్యాజిక్కే అంతే. డ్యాన్స్లో సిగ్నేచర్ స్టెప్ని క్రియేట్ చేసిన ద వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్. ఇందిరా సినిమాలో వీణ డ్యాన్స్ ఒక సిగ్నేచర్ స్టెప్. ఇప్పుడున్న స్టార్ హీరోలకు ఇప్పటి వరకు కూడా అలాంటి సిగ్నేచర్ స్టెప్ ఒకటి కూడా లేదు. దట్ ఈస్ చిరంజీవి. అందుకేగా ఆయన డ్యాన్స్లకు గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సే తలదించుకుని మరీ వచ్చింది. ఎలాంటి గాడ్ ఫాదర్స్ లేకుండా కష్టపడి పైకొచ్చిన హీరోలు మన ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. రవితేజ, విజయ్ దేవరకొండ, నాని, శర్వానంద్, నిఖిల్, శ్రీ విష్ణు, ఇలా. అయితే వీళ్ళందరికంటే ముందు చెప్పుకోవాల్సిన పేరు మాత్రం ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవే. ఒక హీరోగా ఎదగడానికి చిరంజీవి పడ్డ కష్టం అలాంటిది. మరే హీరో పడలేదు అంత కష్టం. అందుకే అగ్రస్థానం ఇచ్చి కూర్చోబెట్టింది ఇండస్ట్రీ. కానీ ఇంత పెద్ద కెరియర్లో ఒక అలజడి, అది కూడా అవార్డు రూపంలో వచ్చిన అలజడి. తెలుగు సినిమా పరిశ్రమకు 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2007లో జరిపిన వజ్రోత్సవాల్లో చిరంజీవికి లెజెండరీ అవార్డు ఇవ్వాలనుకున్నారు. కానీ లెజెండ్ అనే పదానికి అర్థం ఏంటి అనే గలాట మొదలైంది ఆ టైంలో. స్వయంగా అమితాబ్ బచ్చన్నే చిరంజీవిని కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా అని కీర్తించారు. అయినా సరే లెజెండరీ అవార్డుని చిరంజీవికి ఇస్తామనడంపై కొందరు అభ్యంతరం చెప్పారు. సరే, ఎవరి కారణాలు వాళ్ళకున్నాయి, ఎవరి వాదన వాళ్ళు వినిపించారనుకోండి. కానీ రచ్చ గెలిచి ఇంట గెలవలేకపోయాను అన్న చిరు మాటలకు అర్థం మాత్రం అదే. ఆనాడు లెజెండరీ అవార్డు అందుకోలేకపోవడమే. నాడు తనకు దక్కలేదు అని చిరంజీవి చెప్పుకున్న ఆ గెలుపు అదొక్కటి. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను ఫస్ట్ రచ్చ గెలిచాను, కానీ పరిశ్రమలో గెలిచే అవకాశం, పరిశ్రమ అంటే నా ఇల్లు అనుకుంటే ఈ పరిశ్రమలో గెలిచే అవకాశం వజ్రోత్సవాలు అప్పుడు వచ్చింది. అందరూ కలిపి నాకు లెజెండరీ అవార్డ్ ప్రదానం చేస్తుంటే ఆ రోజు చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఎంత ధన్యుని అనుకున్నాను. కానీ కొన్ని ప్రతికూల పరిస్థితులు నాకు తీసుకోవడం అనేది నాకు సముచితంగా అనిపించలేదు. నాకు అర్హత ఎప్పుడైతే ఉందో అప్పుడే తీసుకుంటాను అని ఆ రోజున నేను అవార్డు తీసుకోలేదు. అంటే ఆ రోజు నేను ఇంట గెలవలేదు. ఈరోజు ద గ్రేట్ ఏఎన్ఆర్ అవార్డు నాకు వచ్చిన రోజున నేను ఇంట గెలిచాను, రచ్చా గెలిచాను. నిజానికి రాజకీయాల్లోనూ గెలుపు చూడాలనుకున్నారు. సినిమాల్లో సాధించిన సక్సెస్ని పాలిటిక్స్లో కూడా రిపీట్ చేయాలనుకున్నారు చిరంజీవి. కానీ అదొక్కటే చిరంజీవి లైఫ్లో ఒక ఫెయిల్యూర్. అఫ్కోర్స్ ఇది తనకు సరిపడని రంగం అని చాలా త్వరగానే ఆయన తెలుసుకున్నారు కాబట్టి మళ్ళీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేశారు. ఏదేమైనా ఒక బ్రేక్ ఇచ్చిన తర్వాత కూడా అంతే క్రేజ్తో కెరియర్ని తీసుకువెళ్తున్నందుకు ఖచ్చితంగా ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. చిరంజీవి గురించి ఇంత చెప్పుకుంటున్నప్పుడు ఆయన సేవా కార్యక్రమాల గురించి చెప్పుకోకపోతే ఖచ్చితంగా తప్పే అవుతుంది.
జనరల్గా ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా కూడా వారి అభిమానులు తమ అభిమాన హీరో పేరు మీద దాన ధర్మాలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు తప్ప హీరోనే స్వయంగా సేవా రంగంలోకి దూకి అభిమానులను సేవా మార్గం వైపు మళ్లించిన ఘనత మాత్రం ఒక్క మెగాస్టార్ చిరంజీవికే దక్కుతుంది. 1998 అక్టోబర్ 2న హైదరాబాద్లో ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇప్పటికీ ఎందరికో రక్త నేత్రదానాలు జరుగుతూ ఉన్నాయి. లక్షల్లో పేదలకు మేలు జరుగుతోంది. అభిమానులు అంటే థియేటర్స్లో అల్లరి కట్అవుట్లకు దండలు కట్టేవారు అనే మాటని చెరిపేసేలాగా చిరంజీవి తన పిలుపుతో అభిమానుల్ని సేవా మార్గం వైపు మళ్లించి వారికి తగిన గుర్తింపు వచ్చేలా చేశారు. కరోనా సమయంలో కూడా తన తల్లి లాంటి పరిశ్రమలో కార్మికులు ఇబ్బందులు పడకూడదు అని కరోనా క్రైసిస్ చారిటీ CCCని ఏర్పాటు చేసి సినీ కార్మికులకు 4 నెలల పాటు నిత్యావసరాలు అందించిన ఘనత కూడా చిరంజీవిదే. ఒక్క పిలుపుతో ఇండస్ట్రీ పెద్దల్ని కదిలించి విరాళాలు సేకరించి దేశంలో మరే సినీ పరిశ్రమ చెయ్యని విధంగా తెలుగు సినీ కార్మికుల్ని ఆదుకున్నారు. ఇదంతా చిరంజీవిలోని ఒక సామాన్య మధ్యతరగతి వ్యక్తికి పుట్టిన ఆలోచనే. ప్రజలు ఆక్సిజన్ సిలిండర్లు అందక చనిపోకూడదనే భావనతో తానే రంగంలోకి దిగి సొంతంగా కోట్లు ఖర్చు పెట్టి తెలుగు రాష్ట్రాల్లోని ఉమ్మడి జిల్లాకు ఒక ఆక్సిజన్ బ్యాంక్ని ఏర్పాటు చేసి ఆపదలో ఉన్న వారికి ఆక్సిజన్ సిలిండర్ని అందజేసి ప్రాణాలు నిలబెట్టారు. కరోనాకి భయపడకుండా మెగా అభిమానులే స్వయంగా కదిలి సిలిండర్లు సరఫరా చేయడం విశేషం. సో ఫైనల్గా మెగాస్టార్ గురించి చెప్పాలి అంటే ఆయన ఒక అద్భుతమైన నటుడు, గ్రేట్ డాన్సర్, మానవతా విలువలతో పాటుగా సమాజం పట్ల బాధ్యత కలిగిన ఒక గొప్ప వ్యక్తి. అయితే ఇవేవి ఆయన్ని పూర్తిగా వర్ణించట్లేదేమో అనిపిస్తుంది. బహుశా ఆయన్ని వర్ణించడానికి డిక్షనరీలో ఒక కొత్త పదాన్ని పుట్టించాలేమో. దట్ ఈస్ చిరంజీవి. ద నేమ్ సేస్ ఇట్ ఆల్. ఇది ఇవాళ TV9 ఎక్స్క్లూజివ్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.